ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు తన వాక్కు ద్వారా మనకిచ్చే ఉపదేశం ఏమిటంటే, ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనంలో, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన వర్తమానాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంటాడు. ఆయన నిన్ను దర్శించినప్పుడు నీవు నిందారహితునిగా ఉండాలని, దోషారోపణ లేని హృదయం కలిగి ఉండాలని, ఏ లోపం లేని వ్యక్తిగా ఉండాలని కోరుతున్నాడు. ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడిన, హెచ్చరించిన తర్వాత నీవు లోబడ్డావా లేదా అని మళ్ళీ దేవుడు నిన్ను దర్శించి చూస్తాడు. ఇక్కడ అబ్రహాముకు దేవుడు ఈ హెచ్చరికనిచ్చాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితునివై ఉండుము. సరిగ్గా 3 నెలల క్రితం తాను ఇచ్చిన హెచ్చరిక అబ్రహాము తీసుకున్నాడో లేదో అని పరీక్షించడానికి అబ్రహామును దర్శించాడు. అబ్రహాము గుడారం దగ్గర తేటగా 3 మనుషులు నడుస్తూ ఉన్నారు. వారిని చూచిన వెంటనే అబ్రహాము వారిని కలుసుకోవడానికి పరుగెత్తాడు. వృద్ధాప్యంలో 99 సంవత్సరముల వయసులో ఎంత చురుకుదనమో చూడండి. ఆత్మలో చురుకుగా ఉన్నవారు శరీరంలో చురుకుగా ఉంటారు. అబ్రహాము చాలా మెలకుగా ఉన్నాడు. ఆత్మీయంగా అతడు నిద్రించడం లేదు. అబ్రహాము దేవుని క్రియలను, ఆయన వాగ్దానాలను ధ్యానిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని చూడగలిగాడు. ఆయన దర్శించినప్పుడు ఎదుర్కోగలిగాడు. మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన క్రియలను, ఆయన చేసిన ఉపకారములను ధ్యానిస్తూ ఉంటే దేవుడు మనల్ని కూడా కలుసుకుంటాడు, మనతో మాట్లాడతాడు. కొంతమంది ఆత్మీయ జీవితాన్ని ఆరంభంలో బాగా ప్రారంభిస్తారు, కానీ దినాలు గడిచే కొద్దీ ఆత్మలో చురుకుతనం కోల్పోయి దేవుణ్ణి సంతోషపరచడం మానుకొని తమను తాము సంతోషపరుచుకుంటూ ఉంటారు. నిన్ను గూర్చి దేవునికి గొప్ప ఉద్దేశాలున్నాయి. అవి నెరవేరాలంటే అబ్రహాము వలె ఆయన ఎప్పుడు దర్శిస్తాడా అని మెలకుతో, ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు నీకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు. వాగ్దానాలు పోగొట్టుకున్నావా? ఎక్కడో దాచిపెట్టి మర్చిపోయావా? నీ వారిని ప్రేమిస్తే ఆయన వాగ్దానాలను కూడా ప్రేమిస్తావు. వాటిని నెరవేర్చమని నిత్యము ఆయనను అడుగుతావు. అబ్రహామును కలుసుకున్న దేవుడు నిన్ను కలుసుకోవాలని ఆశిస్తున్నట్లయితే నాతో కలిసి ప్రార్థించు. పరిశుద్ధుడైన తండ్రి, నిందారహితునిగా, ఏ లోపం లేని వ్యక్తిగా, దోషారోపణ చేయని హృదయం నేను కలిగి ఉండాలని ఆశిస్తున్నాను నాయన. దయచేసి నాకు సహాయం చేయండి. వృద్ధాప్యంలో అబ్రహాము ఎంత చురుకుగా ఉన్నాడు తండ్రి, అలాంటి ఆత్మలో, శరీరంలో చురుకుతనం నాకును దయచేయండి నాయన. నీవు నన్ను కలుసుకుంటే నా అహంకారం తగ్గిపోతుంది, నాలో స్వార్థం చనిపోతుంది, నా పాత స్వభావం వెళ్ళిపోతుంది తండ్రి. దేవా, నీ శుభ్రపరిచే అగ్నితో నన్ను కడిగి శుద్ధీకరించండి. నా ప్రార్థన ఆలకించండి. నిన్ను వెదకుటకు నాకు నేర్పించండి. ఆత్మీయ మెలకు నాకు మీరు దయచేయండి. అయ్యా, నన్ను నేను సంతోషపరచుకునేది కాకుండా నా జీవితంలో మీరు చేసిన ఉపకారములన్నింటినీ తలుచుకొని, మీరు చేసిన కార్యములన్నింటినీ ధ్యానిస్తూ నీ దర్శనాన్ని చూసే కృప నాకు మీరు దయచేయండి. మీరు నా ఎడల కలిగినటువంటి ఉద్దేశాలను తండ్రి నెరవేర్చుటకు నాయన సరైనటువంటి నడక నాకు మీరు దయచేయండి. మీరు ఎప్పుడు నన్ను దర్శిస్తారని మెలకుతో, ఓపికతో ఎదురు చూసే కృప నాకు మీరు దయచేయండి. మీ సన్నిధిని గ్రహించే కృప నాకు మీరు దయచేయండి తండ్రి. కనికరించండి, కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.